గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. వైష్ణవి ఒక మంచి అమ్మాయి అని చెప్పొచ్చు, ఒక మంచి కూతురు అని చెప్పొచ్చు, అలాగే ఒక మంచి భార్య కూడా. కానీ అలాంటి మంచి భార్యకి మాత్రం దొరికిన భర్త ఒక కసాయివాడు, ఒక కిరాతకుడు, ఒక దుర్మార్గుడు. ముక్కు పచ్చలారిన ఆ అమ్మాయిని నిజంగా కడుపులో పొడిచి మరీ చంపేశాడు ఆ దుర్మార్గుడు. అయితే ఇలాంటి కేసులో అతనికి అలాగే అతని కుటుంబ సభ్యులు ఈ హత్య జరగడానికి వాళ్ళ మదర్ కూడా చాలా ప్రేరేపించారు. కాబట్టి తనకి కూడా ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసుకుందాం. ఈ విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. సార్, ఇప్పుడు వైష్ణవి హత్య కేసు ఏదైతే ఉందో సంచలనం క్రియేట్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి ఒక యూట్యూబర్, అలాగే తను ఎంత మంచి కూతురు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ వాళ్ళ అన్నలు, వాళ్ళ అమ్మగారు అనమాట. ఎప్పుడు తప్పు చేయని ఆ అమ్మాయికి తను అడిగింది కదా, సో ఎంతో కొంత వాల్యుబిలిటీ ఉంటుందని చెప్పేసి ఆ అబ్బాయిని పెళ్లి చేయడం జరిగింది. కానీ ఇలాంటి దుర్మార్గుడు అవుతాడని చెప్పేసి వాళ్ళు కూడా కలగలేదు. ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడుతుందంట? అడిగిన వెంటనే ఒప్పుకుంటమే కాదు, ఆ అమ్మాయి పేరున 2 గుంటలు ల్యాండ్ కూడా మాదాపూర్ ఏరియాలో పెట్టడం జరిగింది. వాళ్ళు అతను హరిబాబు ఫస్ట్ నుంచి కూడా కట్నం తీసుకోలేదు అనేది మా ఇంట్లో ఒక లోటు కనపడుతుంది అని చెప్తే వెంటనే ఒక 2 గుంటల ల్యాండ్ కొని ఆ అమ్మాయి పేరుని పెట్టడం జరిగింది. వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ వైజ్గా చూసుకుంటే వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్గా వాళ్ళ ఏదైతే ఇవ్వాలో ఏదైతే చేయాలో అంతా కూడా వాళ్ళు చేశారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, లవ్ మ్యారేజ్ చేసుకుంటాక వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి, హరిబాబు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి. వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద మనుషులు చేసుకుని మేము చేస్తామని చెప్పేసి చేసుకుని ఇల్లరికం కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని, ఐ థింక్ వైష్ణవి కాకుండా 2 అన్నలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సహృదయంతో చెల్లికి కావాల్సినటువంటి సంబంధం ఇది మనం ఒప్పుకోవాలి అని ఒప్పుకుని అతన్ని ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకుంటాం, ఆశ్రయం కలిగించడమే కాకుండా ఈ చనిపోయే వరకు వీళ్ళింట్లోనే ఉంది. 6 months అయింది మ్యారేజ్ అయ్యి. ఎక్కడ కూడా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళటం, అక్కడ వాళ్ళు తోటి ఉండాలి. యాక్చువల్ జనరల్గా ఏం చేస్తారంటే పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఉంటారు, అది సపరేట్ లైఫ్ ఉంటారు. అట్లా కాకుండా మొత్తం కూడా డిపెండెంట్ అనమాట. హరిబాబు కూడా వీళ్ళ ఇంట్లోనే ఉంటా, ఇక్కడి నుంచే తన ఆఫీస్కి వెళ్ళటం ఎంత చేస్తున్నాడంటే వాళ్ళ ఓపెన్నెస్ అర్థమైపోతుంది, వాళ్ళ తప్పు లేదు అన్నది మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఇప్పుడు 304B అన్నది ఈ వరకట్నపు చావులో జనరల్గా ఇస్తారు. అంటే ఎవరైనా సరే శిక్ష వేయాలి అన్నప్పుడు సస్పీషియస్ డెత్ అని చెప్పేసి అంటారు. సస్పీషియస్ డెత్ వితిన్ 7 years, పెళ్ళైన 7 సంవత్సరాల లోపల ఏదైనా అనుమానాస్పదంగా చనిపోయి ఉంటే కనుక దాన్ని వరకట్నపు చావు కింద ట్రీట్ చేసి దాన్ని ఒక 10 years పనిష్మెంట్ ఇవ్వటం అనేది సెక్షన్ ప్రొవిజన్లో ఉంది. ఇది అమెండ్ అయింది యాక్చువల్గా, ప్రీవియస్ లేదు. ఇదివరకు ప్రీవియస్ అంతా కూడా ఉంటే కనుక మర్డర్ కేసు అయి ఉండేది, లేకపోతే కనుక ఈ ఏదైనా అబెట్మెంట్ ఫర్ సూసైడ్ అయి ఉండాలి, లేకపోతే అబెట్మెంట్ ఫర్ మిగతా పారామీటర్స్ ఉండేది. అమెండ్ అయ్యి ఏమైందంటే 304B అన్నది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత 7 సంవత్సరాల లోపల అంటే ఏదైనా డెత్ అయి ఉండొచ్చు, అది వరకట్నం కోసం అయినా ఉండొచ్చు. అంటే డెత్ సస్పీషియస్ అయితే సరిపోద్ది, అంతేగా చనిపోయినట్టు 100% సాక్ష్యాలు చూపించక్కల్లా. అంటే చంపేయడానికి కొన్ని కారణాలు ఉంటాయి. చంపేయడానికి కారణం ఏంటంటే మనకి ఇచ్చినటువంటి పినల్ కోడ్స్లో ఇచ్చిన రీజన్ ఏంటంటే క్లియర్ కట్ మోటివ్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, అటెంప్ట్ ఉండాలి. అది అటెంప్ట్ కంప్లీట్ అవ్వాలి. ఆ మోటివ్ అన్నది ఏమవుతుంది, చంపాలన్నది మోటివ్ కాదు, ఏదో హింస పెడితే చనిపోయి ఉండొచ్చు. కానీ దాన్ని కూడా వరకట్నం హింస కింద తీసుకుని వరకట్నపు చావు కింద తీసుకుని 304B అనేది పెట్టడం జరిగింది మన దాంట్లో. అంటే మీరు చెప్పే విషయం అర్థం చేసుకుని కొంచెం భయంకరంగా ఉంది. ఎందుకంటే చంపాలని ట్రై చేయలేదు, హింస పెట్టాలి అంటే టార్చర్ చేశాడు అమ్మాయి. అంటే ఒకటి వైష్ణవి కొంచెం పక్కన పెడతాం విరాట్, శిక్షలు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. జనరల్గా ఏంటంటే ఒక మర్డర్ కేసులో ఏంటంటే మర్డర్ ఎప్పుడు అవుతుందంటే చంపాలన్న ఉద్దేశంతో ఒక ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేసి చంపేస్తే అది 100% మర్డర్ అవుతుంది. ఓకే, లేకపోతే దాని కల్పుల్ హోమ్సైడ్ అవుతుంది. అంటే ఏదో ఆవేశంగా ఆ టైంలో చేశారు, శిక్ష తగ్గిపోద్ది. అంటే మర్డర్ కేసు అయితే హ్యాంగింగ్ పనిష్మెంట్ ఉంటుంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే మాత్రమే ఉంటుంది. ఇంకా వేరియేషన్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆకలితో చంపేసేటువంటి కేసెస్ ఉంటాయి, కొంతమంది తిండి పెట్టకుండా ఇంట్లో పెట్టేయటం.
దాని మళ్ళీ మర్డర్లోకి రాదు. అందుకని ఎన్నిటిని ఆలోచించి ఏం చేశారంటే 7 సంవత్సరాల లోపల ఏ రకమైనది, ఇప్పుడు హ్యాంగింగ్ చేసుకుంటూ ఉంటారు, అమ్మాయి హ్యాంగ్ చేసుకుని చనిపోతుంది, ఎటువంటిది రాయదు అమ్మాయి, ఎటువంటి చీటీలు రాయకుండా సూసైడ్ చేసి చనిపోతుంది, లేకపోతే కిరోసిన్ పోస్ట్ చనిపోయింది అనుకుందాం. వాళ్ళు ఎల్బీస్ ఉండవు, అంటే దాంట్లో సాక్ష్యాలు దొరకవు, కానీ దానిని వరకట్నపు చావు కిందే తీసుకోవాలి అన్నది 304(b)లో ఇచ్చినటువంటి ఒక డిక్లరేషన్. అందుకని ఆ డిక్లమ్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే ఇది ఏదైనా వరకట్నం హింస అవుతుంది. కానీ ఇక్కడ వైష్ణవి దగ్గరికి వచ్చేసరికి ఆ కేసు పెడతారు, మర్డర్ కేసు కూడా పెట్టేస్తారు. మర్డర్ కేసు ఎందుకు పెట్టారు, 302 డిఎస్పీ గారు మాట్లాడితే 302 కూడా పెట్టాను అని అన్నారు. మర్డర్ కేసు అనేది ఏంటంటే ఆ అమ్మాయిని కత్తి ఘాట్లు తల దగ్గర కడుపులో పొడిచినట్టు, అండ్ ఇక్కడ గోళ్ళు గొంతు పిసికి చంపేయటం, ఇదంతా క్లియర్ కట్గా వాళ్ళు ప్రైమరీ ఎవిడెన్సెస్ చూసుకుని వాళ్ళని 302 కూడా పెట్టడం జరిగింది. ఫేస్ ఆఫ్ ద రికార్డ్ ఇది మర్డర్ కేసే, డౌటే లేదు. అండ్ వితిన్ 7 years ఆఫ్ మ్యారేజ్, 7 సంవత్సరాల లోపల జరిగింది కాబట్టి 6 నెలలే కదా అయ్యింది. అందుకని దీన్ని వరకట్నపు చావు కింద రెండింటినీ కలిపి పనిష్మెంట్ ఇస్తారు. ఖచ్చితంగా ఇది హ్యాంగింగ్ పనిష్మెంట్ కేసే అని చెప్పచ్చు, అతనికి ఖచ్చితంగా ఉరేసి దగ్గర కేసే అనొచ్చు. ఆయనకి అతనికే కాదు, ప్లాన్ వేసిన వాళ్ళు కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. నలుగురు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేకపోతే ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీంట్లో వాళ్ళ క్యాపిటల్ పనిష్మెంట్స్ వస్తాయి, క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ ఇది వస్తాయి. అది ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా చేశారంటే అనుకోవచ్చు, అమ్మాయి ఇంట్లోనే బహిరంగంగా అతను చంపాడంటే అతను సైకో ఇంటెన్షన్ అర్థమైపోతుంది ఇంట్లో. విరాట్ ఎంత సైకలాజికల్గా అతను డిస్టర్బ్ అయ్యాడు అంటే ఈ రోజుల్లో ఏమైపోతుందంటే వచ్చినటువంటి ఆడమ్మాయి డబ్బు తీసుకురాకపోతే చంపేస్తాం. అంటే ఇప్పటికీ కూడా ఈ కట్నం కోసం ఇలా హత్య జరుగుతుంది అంటే ఇది ఎక్కడో చోట ఇంకొక దుర్మార్గం తయారు చేసే కథ కూడా అవుతుంది. సో అలా జరగకుండా ఒక భయం కలగజేయాలంటే నెక్స్ట్ ఇందులో ఎలాంటి ఇంప్లిమెంట్ జరిగితే ఆ స్కోప్ వస్తుంది, ఇది ఒక ప్రైమరీ ఎగ్జాంపుల్గా మిగిలిపోతుంది అనడానికి ఏం చెప్తారు? హ్యాంగింగ్ పనిష్మెంటే, అతన్ని ఉరేస్తే ఇంకోళ్ళకి ఒక ఇట్లా చేయకూడదు, మనం ఇట్లా చేస్తే మనకు కూడా ఉరేస్తారు, మనల్ని కూడా చంపేస్తారు అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఈ ఖచ్చితంగా అన్నీ ప్రిపేర్డ్ అయ్యి చేసినటువంటి సడన్ యాక్షన్ అయితే కాదు. అతను కత్తి తీసుకెళ్ళి వంటగదిలో కత్తి తీసుకుని వెళ్ళి చంపేయాలనే ఉద్దేశంతో చేసి ఆవేశంగా అప్పటికప్పుడు నేను తీసుకున్న అయితే కాదు. ఆ అమ్మాయి వరకట్నం హింస జరుగుతూనే ఉంది. ఈ పెళ్ళయింది కానీ కట్నం, నువ్వు మంచి కట్నం వచ్చేది నువ్వైతే అని చెప్పేసి అంటావు, ఇవన్నీ ఖచ్చితంగా దీంట్లో అన్ని మోటివ్స్ అయితే ఉన్నాయి. హ్యాంగింగ్ పనిష్మెంట్ అంటే అతను గురేయటం అనేది మంచి సమాధానం. ఇటువంటి కేసులు ఇంకా జరగకుండా ఉంటే పునరావృతం కాకుండా జరుగుతాయి. మీరు చెప్పినట్టు తప్పకుండా మన న్యాయ వ్యవస్థ అలాంటి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే బయట జనాలు కూడా చాలా కోపంతో ఉన్నారు, ఇటువంటి వాటి మీద ఇంత డిలే చేయకూడదని చెప్పేసి. సో ఇప్పుడు సార్ చెప్పిన విషయాలు అయితే విన్నారు కదా. ఈ కేసు దర్యాప్తులో చూసుకున్నట్టు క్లియర్గా మేజర్గా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్, ఆ జరిగిన ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆ పనిష్మెంట్ కూడా చాలా సివియర్గా ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంది అని అంటూ ఉన్నారు. అండ్ తప్పకుండా ఈ కేసు ఒక ఎగ్జాంపుల్గా మారిపోవాలి, వాళ్ళకి వేసే శిక్ష కూడా మిగిలిన వాళ్ళు ఎలాంటి తప్పులు చేయాలంటే భయం కలిగించే విధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరేమనుకుంటున్నారో మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.